అత్యంత శక్తివంతమైన అమావాస్య సోమవతి అమావాస్య. శివ విష్ణువులిద్దరినీ కూడా ఒకేసారి ఆరాధించే అతి ముఖ్యమైన రోజు. రావి చెట్టుకి ప్రత్యేకమైన పూజ చేసే మరొక ముఖ్యమైన రోజే ఈ సోమవతి అమావాస్య. మరి ఈ సోమవతి అమావాస్య ఏ రోజున వచ్చింది, పూజని ఏ సమయంలో ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు దీపం పెట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి, మరి ఈ సోమవతి అమావాస్య ఏ రోజున వచ్చింది, ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీ అమూల్యమైన లైక్ అనేది ఈ వీడియోకి ఇస్తే మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడ్డదవుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆ ప్రత్యేక అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు. ఆ రోజున శివుని విష్ణువుని ఆరాధనకు ఎంతో ప్రత్యేకమైన రోజు. స్వామివారి పూజని చేసుకోవడం కోసం పాటించే ఈ సోమవతి అమావాస్య ఈ 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తారీఖున వచ్చింది. ఇలా అరుదుగా మాత్రమే కలిసి వస్తుంది అమావాస్య సోమవారం కలిసి రావటం అనేది. అటువంటి ప్రత్యేకమైన రోజున శివుణ్ణి విష్ణువుని ఇద్దరినీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని ఈ విధంగా గణపతిని కూడా పెట్టుకొని మీ దగ్గర ఉంటే కనుక శివలింగం విష్ణుమూర్తి ఏదైనా విగ్రహాలు కానీ ఉంటే మన అభిషేకం కూడా ఈ రోజున ప్రత్యేకంగా చేసుకుంటే చాలా మంచిది. మొదటిగా దీపారాధన చేసి గణపతికి కూడా పూజ చేసుకున్న తర్వాత శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం కనుక ఆయనకి ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ ఈ రోజున అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమావాస్య అనగానే మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవడం పద్ధతిగా వస్తూ ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని అటు శివయ్యని కూడా ఆరాధించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున మనం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అమావాస్య పౌర్ణమి తిథులు చేస్తున్నప్పుడు మనం పూజల్ని సహజంగా రాత్రి వేళల్లో అమావాస్య చీకటి పడ్డాక మనం ఈ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పూజని రేపంతా అంటే సోమవారం 2వ తారీఖు అంతా కూడా మనకి అమావాస్య పూర్తిగా ఉండటం వల్ల ఈ పూజని బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు, లేదా తెల్లవారిన తర్వాత చేసుకోవచ్చు, లేదా ముఖ్యంగా సాయంత్రాలు 6 దాటిన తర్వాత చేసుకోవచ్చు. ముఖ్యంగా రాహుకాల సమయంలో కూడా మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో రాహుకాల సమయంలో కూడా ఈ పూజను చేస్తే చాలా చాలా మంచిదండి. ఇలా ప్రత్యేకమైన సోమవతి అమావాస్య రోజు మరి ఈ రోజున ప్రత్యేకంగా రావి ఆకు దీపం వెలిగిస్తే గనక చాలా మంచిది. రావి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా, వేప చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా మనం పెద్దలు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రావి చెట్టు నుంచి రాలిపడ్డ ఈ రావి ఆకుల్ని తెచ్చుకొని ఈ విధంగా మనం దీపాన్ని వెలిగించాలి. అయితే ఇళ్ళ దగ్గర మనకి ఈ రావి చెట్లు మొలుస్తూ ఉంటే అవి చాలా పెద్ద వృక్షాలు అవుతుంటాయి కాబట్టి మనం తీసేస్తూ ఉంటాం. అటువంటప్పుడైతే ఆ చెట్ల నుంచి రావి ఆకులు కోసుకోవచ్చు. పవిత్రమైన స్థలంలో దేవాలయంలో ఉన్న రావి చెట్టు నుంచి ఆకులు కోయకుండా ఇంటి దగ్గర ఉన్న వాటిల్లో రావి చెట్ల ఆకులు తెచ్చుకొని ఈ విధంగా మీరు ఒక్క దీపమైనా ఈ రోజున ప్రత్యేకంగా వెలిగిస్తే చాలా మంచిది. సంతానం కోసం చూస్తున్న వారు ఈ రావి చెట్టుకు ప్రత్యేకంగా ఈ సోమవతి అమావాస్య రోజు పూజ చేసుకోవటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం కూడా చాలా మంచిది. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు, కుజదోషం వల్ల ఇబ్బంది పడుతున్నవారు, లేదా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఏదో రకంగా ఆటంకంగా ఉన్నవాళ్ళు, ఎంతో కాలంగా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వచ్చే ఈ అమావాస్యకి ఈ సోమవతి అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసుకుంటారు చాలా మంచిది. ఇక్కడ నేను 2 పిండి దీపాలను, ఒక చందన దీపం, మరొక పిండి దీపం కూడా ప్రత్యేకంగా స్వామివారికి వెలిగించుకున్నాను. ఇక్కడ మీరు ఈ విధంగా వెలిగించుకోవచ్చు, లేదా మామూలు మట్టి ప్రమిదల్లో చేయొచ్చు, ఒక్క పిండి దీపమైనా పెట్టచ్చు, లేదా చందన దీపం వరకైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇటు శివలింగం దగ్గర కూడా స్వామివారికి, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతుడిగా స్వామివారికి ఇద్దరికీ కూడా ఈ రోజున పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున పితృదేవతలు గుర్తు చేసుకొని ఎవరికైనా దానాలు ఇవ్వటం కూడా ఈ అమావాస్య రోజు చాలా మంచిది. స్వామివార్లకి అన్ని ఉపచారాలతో పూజ చేసుకుంటూ శివయ్య అష్టోత్తరం చదువుకోవటం, ఇటు గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవటం, విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవగలిగితే కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించడం, లేదా గోవిందనామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం, ఒకవేళ మీకు మారేడు పత్రాలు దొరికితే కనుక ఆ బిల్వదళాలను సమర్పిస్తూ కూడా బిల్వాష్టకం చదువుకోవడం, ఇటువంటివన్నీ చాలా మంచి ఫలితాలను తెస్తాయి. విష్ణుమూర్తి స్వామివారికి ఒక్క తులసి దళాలు సమర్పించినా ఆయనకి ఎంతో ప్రీతి కాబట్టి తులసి దళాలు ఉంటే మాలగా సమర్పించడం కానీ లేదా అర్చన చేయడానికి కానీ ఉపయోగించండి. ఈ సోమవతి అమావాస్య అనేది రాహుకాలంలో కూడా చేసుకున్న చాలా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. పెళ్లి కోసం చూస్తున్న ఆడపిల్లలు,
ఏదైనా ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నవారు, అబ్బాయిలు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, ఏదైనా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సోమవతి అమావాస్యకి ప్రత్యేకంగా ఈ స్వామివార్లకి పూజ చేసుకోవటం అనేది చాలా మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఇక్కడ పిండి దీపాలను వెలిగించుకున్నా కదండి, ఈ సోమవతి అమావాస్య వ్రత కథ అనేది ఉంటుంది. ఆ కథ చదివి వినిపిస్తున్నాను. ఆ కథ చదువుకొని అక్షింతలు కూడా తప్పనిసరిగా వేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తుంటాయి. సౌభాగ్యం కోసం చూస్తాము ఆడవాళ్ళందరం కూడా. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కథ చదువుకొని అక్షింతలు అనేవి వేసుకోవాలి. లేదా కథ విన్నా కూడా అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక నేను కథ కూడా షేర్ చేస్తున్నాను. ఒక బ్రాహ్మణునకు 7 కుమారులు, ఒక కుమార్తెయు కలరు. అతని కొడుకులకు అందరకు వివాహమగుటచే ప్రతిదినము అచ్చడికి వచ్చడి బ్రాహ్మణుడు ఇంటి కోడంటును సౌభాగ్యవతి భవ అని కూతుర్ని గంగా స్నాన ప్రాప్తిరస్తు అనియు దీవించుచుండెను. అట్లతడు తనను నేరుగా దీవించడం చూచి ఆ పిల్ల ఆ తండ్రికి ఆ విషయం తెలియజేసెను. తండ్రి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తెను అట్లు వేరుగా దీవించుటకు కారణమేమదియో తెలుపగోరెను. అంతన ఆ యవ్వారపు బ్రాహ్మణుడు వివాహ సమయమున సప్త పాదాలు త్రొక్కుచున్నప్పుడు వైదవ్యము ప్రాప్తించు కారణమున తానట్లు దీవించుచున్నట్లు తెలిపెను. ఇది విని ఆమె తల్లిదండ్రులు మిగుల దుఃఖించి ఆమెను వైధవ్యం నుండి కాపాడు ఉపాయము చెప్పవలసిందని ఆ బ్రాహ్మణుని ప్రార్థించిరి. అందులకతడు సప్త సముద్రములకు ఆవలి వైపున చాకలి పోలి కలదని, ఆమె వైధవ్యము బాపకలదని, ఆమె దగ్గరకు ఆ బాలికను తీసుకుని వెళ్ళవలయునని చెప్పెను. అంత ఆ బాలికను సప్త సముద్రములను దాటించి చాకలి పోలి దగ్గరకు ఎవరు తీసుకుని వెళ్ళగలరా అని ప్రశ్న వచ్చెను. అందులకందరూ భయపడిరి. కానీ ఆమె పెద్దనాన్నగారు అందులకు సిద్ధపడి చెల్లెల్ని వెంట నిడుకొని సముద్ర తీరమునకు వెళ్ళి అక్కడున్న చెట్టు క్రింద నిలచి ఆ సముద్రము నెటుల దాట వలన తోచక దిక్కులు చూచుండెను. అంతలో ఆ చెట్టు కొన నుండి ఒక పండు క్రింద పడెను. ఆ పండును వారిద్దరూ చెరిసగముగా తినిరి. దానితో వారికి ఆకలి కానీ దప్పికలు కానీ లేవు. తరువాత చెట్టు కొమ్మ నుండి ఒక గండబేరుండ పక్షి వచ్చి వారిద్దరిని తన రెక్కల మీద కూర్చుండబెట్టుకుని 7 సముద్రములు దాటించి చాకలి పోలి వాకిట్లో దింపి ఎగిరిపోయినది. అప్పటి నుండి ఆ పోలి వాకిలి తుడిచి కళ్ళాపు చల్లుచు అక్కడున్న చెట్టు త్వరలో నివసించుచుండిరి. రోజు తన వాకిలి క్రొత్త ముగ్గులతో ఉండుండడం చూచి చాకలి పోలి వాళ్ళని కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నది. అట్లు కొన్ని దినములు గడిచిన పిమ్మట ఒక తెల్లవారుజామున ఆమె వారిని చూచి తన వాకిని అలా శుభ్రము చేయడానికి కారణమేమని అడిగాను. అందులోకి వారు ఆమె వల్ల గొప్ప సహాయం పొందు ఉద్దేశంతో అలా చేయుచున్నట్లు తెలపగా నా సహాయం ఏదో తెలపవలసిందని ఆమె వారిని అడిగాను. అంతవారు తమ కోరిక తెలిపిరి. చాకలి పోలి అట్లే చేయుటకు అంగీకరించి తను 7 కోడండలను పిలిచి తాను తిరిగి వచ్చి లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి శవమును దహనము చేయకుండా తాను వచ్చినంత వరకు భద్రపరచవలనని చెప్పి ఆ అన్నా చెల్లెండ్ర వెనుక ప్రయాణమై దివ్యశక్తితో సప్త సముద్రములను వారితో పాటుగా దాటి వారి ఇల్లు చేరను. పిమ్మట ఆమె బాలికకు వివాహము చేయమని చెప్పాను. ఆ వివాహ సమయమున సప్తపాదములు త్రొక్కుచున్నప్పుడు బాలిక యొక్క వరుడు చనిపోయిను. అప్పుడు ఆ చాకలి పోలి తన అమావాస్య సోమవారముల నోము ఫలము ధారపోసి పెండ్లి కొడుకును బ్రతికించి ఆ బాలిక వైధవ్యమును పోగొట్టెను. అక్కడి వారందరూ ఆ మహత్తును గావించి ఆశ్చర్యచకితులై ఆమెని స్తుతించిరి. అట్లు పోలి తన వ్రతఫలమును దారపోయుటచే ఆమె పుత్రులు 7 ఇంటి వద్ద చనిపోయిరి. ఆ సంగతి ఆమె గ్రహించి పెండ్లివారి వద్ద సెలవు పొంది ఇంటి ముఖము పట్టినది. అట్లా ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అమావాస్య సోమవారము వచ్చుటచే దారిలోనున్న అశ్వత్థ వృక్షమును గాంచి 108 గువ్వరాలను చేతపట్టుకొని ఆ చెట్టునకు 108 ప్రదక్షిణలు చేసెను. తోడనే ఆమె ఇంటి వద్ద చచ్చిపడి ఉన్న 7 కొడుకులు బ్రతికిరి. పిమ్మట ఆమె ఇంటికి వెళ్ళను. ఆమెను చూచి ఆమె కోడండ్రు అంతకు పూర్వము జరిగిన వింత చెప్పి దారిని కారణమై ఏమై ఉండనో ఆమె తమకి తెలపమని కోరిరి. ఆమె వారితో జరిగినది అంతయు అమావాస్య సోమవారము నోము ఫలమని తెలిపి వారి చేత కూడా ఆ వ్రతము సక్రమముగా చేయించి సుఖముగా నుండెను. ఇదండి సోమవారం అమావాస్య రోజు ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకి పూజ చేయటం వల్ల ప్రదక్షిణలు చేయటం వల్ల కలిగే దివ్య ఫలితం అన్నమాట. ఈ కథను కూడా విని తప్పనిసరిగా ఇంట్లో అందరూ అక్షింతలు అయితే వేసుకుంటే చాలా మంచిది. అయితే రావి చెట్టు దగ్గర కూడా పూజ చేస్తున్నప్పుడు రావి చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి ఆ తర్వాత రావి చెట్టును కూడా ఈ విధంగా అలంకరించి స్వామివారి నామాలను పెట్టి అక్కడ ఒక పద్మ ముగ్గు వేసి అక్కడ ఉన్న రావి ఆకుని కానీ కింద పడ్డి రాలిపడ్డ రావి ఆకుని తీసుకొని ఆ రావి ఆకు మీద దీపాన్ని వెలిగించి 108 ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా మంచిదండి. ఆరోగ్యం బాగుండి మేము చేయగలము అనుకున్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేయండి. లేదంటే కనుక మీరు కనీసం 11, 21 ఇలా అయినా చేయొచ్చు. బేసి సంఖ్యలో ఎక్కువగా 108 అనేది ఈ సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా చేస్తే మంచిది. ఆ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః ఈ మంత్రాన్ని జపిస్తూ కూడా ఈ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 108 చేసేవాళ్ళు ఏదైనా గుర్తుగా ఒక పువ్వు కానీ అలా పెట్టుకుంటూ ఒక ప్రదక్షిణ అవగానే ఒక
ఒక పువ్వు ఆ మొదట్లో రావి చెట్టు మొదట్లో వేస్తూ ఈ విధంగా ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు. లేదా గుర్తుగా అయినా ప్రదక్షిణలు చేయదలుచుకున్న వారు చేయండి. ఇలా చేస్తే కనుక వివాహం కావాల్సిన వారు వివాహము, అలాగే సౌభాగ్యం ఎప్పుడు కూడా కలకాలం ఉండేందుకు సంతానం కోసం చేసేవారు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. ఎవరైతే ప్రత్యేకంగా ఉపవాసం ఉండి చేయాలి అనుకుంటే కనుక పూజ చేసుకునేంత వరకు ఏమీ తినకుండా ఉన్నా సరిపోతుంది. సాత్వికమైన ఆహారం తీసుకోండి. నాన్ వెజ్ వంటం కానీ తినటం కానీ చేయకండి. ఇదండి సోమవతి అమావాస్య ప్రత్యేకమైన పూజా విధానం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ని నా ఛానల్లో చూడేందుకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.